ఇగో మనకేమన్నా బాధ వచ్చిందనుకో మన బలగముళ్ళకి చెప్పుకుంటాము. మన పెద్దయ్యలకో చిన్నయ్యలకో పెద్దవ్వలకో చిన్నవ్వలకో అన్నలకు తమ్ముళ్ళకు ఇట్లా చెప్పుకుంటాము. ఇక మనము చిన్న చిన్న సమస్యలకే ఇంత బాధపడి ఎంతో మందికి చెప్తాము. ఏ బాధ వచ్చినా మన అనుకున్న వాళ్ళకే మనము ఫోన్ చేస్తాము, మాట్లాడతాము. మనకేమైనా సమస్యలు ఉంటేనే పోయి అవి తీర్చుకుంటాము. ఎటువంటి రక్త సంబంధం లేకుండా ఎటువంటి దోస్తాను కాకుండా గడ మన దేశం కోసము కొన్ని వేల మంది సైనికులే పనిచేస్తున్నారు. మనం నిజంగా మత్తు రుణపడాల సైనికులకు. ఇప్పుడు మన దేశంకి తిండి పెట్టే రైతు ఎట్లనో జవాను కూడా అంతే. జై జవాన్ జై కిసాన్ అంటారు. నిజంగా ఇది వట్టిగానే రాలేదు. ఎంత పుణ్యవంతులో కన్న తల్లి 2-3 జన్మనిచ్చి పెంచుతుంది. కానీ అక్కడ దేశ సైనికులు కొన్ని కోట్ల మందిని రక్షిస్తున్నారు. మన కన్నం పెట్టే రైతు కూడా మస్తు లాస్ అవుతుండు. కౌలుకు పొలాలు వేసుకుంటా పెట్టుబడి వెళ్ళక పైసలు ఖర్చు అప్పులేం పోయి వడ్డీలకు వడ్డీలు పెరగబట్టే ఇటు కట్టుకోలేడు, ఇటు తీర్చుకోలేడు. ఇట్లా ఎన్ని బాధలున్నా కానీ భరించుకుంటా ఒకళ్ళ కడుపు నింపుతుండు రైతన్న. అట్లనే జవాను కూడా ఆడ దేశ సరిహద్దులల్లో ఇండ్లు లేవు, బంధువులు లేరు, చుట్టాలు లేరు, అన్నదమ్ములు లేరు, అయ్యవ్వలు లేరు, పెండ్లం పిల్లలని చూసుకోలేరు. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి వచ్చి చూసుకుంటా పోతారు. మన జవాన్లు అలా ఇంటి కుటుంబం కంటే మన దేశ కుటుంబమే అనుకుంటారు. నా దేశమే నా కుటుంబం, నా దేశమే నా అయ్యవ్వ అని బతుకుతారు తెలుసా. వాళ్ళు లేకుంటే మనం లేము. రైతన్న జవానన్న ఇద్దరు లేకుంటే అసలు ఈ భూమి మీద మనం ఇంత మంచిగా బతికేటోళ్ళము కాదు, ఇంత మంచిగా ఉండేటోళ్ళము కాదు. దేశ రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ల కాపుగా సేవ బ్రతుకంత మాకై దారబోసావా.